ఇయర్స్ మనకు టైం అయిందండి. మన గెస్ట్ మేడం గారు కూడా వచ్చున్నారు. సో, ఒక టైలర్ కింద ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి స్టార్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీదేవి మేడం గారి జర్నీ ఈరోజు మనందరం కూడా వినబోతున్నామండి. సో, మనందరం కూడా మేడం గారికి వెల్కమ్ చెప్దామండి. సో, అందరూ కూడా అన్‌మ్యూట్ చేసుకొని మేడం గారికి వెల్కమ్ చెప్పండి. సో, గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్. గుడ్ Good మార్నింగ్ morning, మేడం. వెల్కమ్ మేడం. morning, Amma. వెరీ Welcome. వెల్కమ్ మేడం. గుడ్ Welcome, మార్నింగ్ madam. మేడం. Good వెల్కమ్ morning, మేడం. madam. Welcome, madam. Thank Stay you. there, Good madam. morning, madam. Welcome to the All the Zoom best, session. madam. Good morning, madam. Welcome, madam. మేడం. Good morning, madam. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ Morning, మేడం. madam. Welcome, Morning, madam. madam. Welcome, Good madam. morning, madam. Good morning, All madam. the Welcome, best, madam. madam. Good morning, Thank madam. you, Welcome, Lord. madam. Welcome, madam. Good morning, All Estes. Welcome. madam. Good morning. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. సో, లీడర్స్ మిగతా వాళ్ళందరూ చాట్ రూపంలో మెసేజ్ చేయండి మేడం గారికి. Good morning, Vestage. Good morning, leaders. Good morning, రవికృష్ణ సార్, రమణమ్మ మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి. మన భూపతి సార్ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఈ నాకు గొప్ప అవకాశం ఇచ్చిన మన రవికృష్ణ సార్ గారికి, మన రమణమ్మ మేడం గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నా పేరు శ్రీదేవి అండి. నేను అనకాపల్లిలో ఉంటాను. ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఉన్నాను. నేను టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇంకా ఎంత నీరసంగా ఉన్నా సరే టైలరింగు చేయకపోతే నాకు ఆ రోజు గడిచేది కాదు. అంత ఇష్టం అన్నమాట టైలరింగ్ అంటే. అలా టైలరింగ్ చేయగా నేను ఒక 13 సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నానండి. టైలరింగ్ చేస్తుంటే మా వదిన, నేను పెట్టామండి షాపు. అలా టైలరింగ్ చేస్తూ ఉంటేనే ఒకరోజు ఈ మన రవి సార్ అండి, మా అప్లైను రవికుమార్ గారు, అనకాపల్లె ఆ సార్‌ది కూడా. ఒకసారి మా షాప్ వైపొచ్చారు. వచ్చి "ఇక్కడ ఏమైనా అద్దెకిల్లులు ఉన్నాయా మేడం" అనేసి అడిగేసి ఎళ్ళిపోయారు. "ఓకే సార్, ఉన్నాయి సార్. మా ఓనరమ్మ గారితో మాట్లాడాలి" అనేసంటే, "అలాగే మేడం రేపొస్తామండి. ఇవాళ ఖాళీ లేదనేసి" ఎళ్ళిపోయారండి. ఎళ్ళిపోయాక మా పని మేము చూసుకుంటున్నాం. అలాగే మా దగ్గర కుట్టేవాళ్ళు ఒక 5గురు ఉండేవాళ్ళండి. నేర్చుకునేవాళ్ళు కూడా ఒక 15 మంది అమ్మాయిలు నేర్చుకునేవారు టైలరింగు. అలా మేమందరం కలిపి ఒక 20 మంది ఉండేవాళ్ళం స్టాఫు. అలా ఉంటే తర్వాత రోజు దేవి మేడం గారిని తీసుకొని మన రవికుమార్ గారొచ్చారండి. అంటే మా మేడం గారికి, ఓనరమ్మ గారికి బాగుండేది కాదు. నరాల వీక్‌నెస్ ఉండేది. బీపీ కూడా చాలా ఎక్కువ. అలా ఎక్కువైతే ఆ మేడం గారు ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవారు. పడిపోతే దేవి మేడం గారు, రవికుమార్ గారు వచ్చారు. వచ్చి ఉదయం 10:30కెళ్ళారండి మా ఓనరమ్మ గారు మేడ మీదకి. ఎళ్లి ఆళ్ళందరికీ ఇవన్నీ చెప్పడం. ఎంత టైం అయింది? ఉదయం 10 గంటలకెళ్ళినోళ్ళు సాయంత్రం 3:30 అలా అయిపోయింది. కిందకొచ్చారు. సారుని, దేవి మేడం గారుని. మేమందరం ఎవరి వర్క్‌లో ఆళ్ళు వర్క్ చేస్తూ ఉంటున్నాం. చేస్తుంటే దేవి మేడం గారు పలకరించారు. మేడం బాగున్నారా? అని అడిగారు. బాగున్నాం మేడం. చాలా బాగున్నాము అనేసన్నాం. తెలీదు ఎవరో కదా! అయితే కూర్చోండి మేడం అని కుర్చీ ఏస్తే థాంక్ యూ మేడం అనేసి కూర్చున్నారు. కూర్చున్నాక ఇలాగా మేము హెల్త్ దాంట్లో చేస్తున్నామండి. వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంటు అన్నిట్లికి ఉంటాయి. ఒకసారి ఆలకిస్తారా అని అన్నారు. అయ్యో మేడం చెప్పండి, ఆరోగ్యం కోసమే కదా! చెప్పండి మేడం అనేసి అంటే, ఇలా బీపీకుంటాయి, షుగర్‌కుంటాయి, అన్నిట్లికి ఉంటాయమ్మా. గ్యాస్ట్రిక్ కూడా ఉంటాయి. పిల్లలు పుట్టలేనోళ్ళకి అన్నిట్లికి ఉంటాయి అనేసి అన్నారు. అయితే నాకేంటంటే గ్యాస్ట్రిక్ ఉందండి. ఎందుకంటే టైలరింగ్ కదా! టయానికి ఫుడ్ తినడం అది అవ్వేది కాదు. ఫుల్ గ్యాస్ట్రిక్ 5 సంవత్సరాల నుంచి పడుతున్నాను. అలా అయితే మేడం గ్యాస్ట్రిక్ ఉంటాయా? అంటే ఉంటాయి మేడం. అలోవెరా, ఆమ్లా ఉంటాయి మేడం. వాడండి అనేసన్నారు. ఎక్కడ దొరుకుతాయి మేడం అంటే, ఆధార్ ఐడీ ఏసుకోండి మేడం. ఆధార్ ఐడీ ఏసుకుంటే ఇక్కడ దగ్గరలో షాపుంది. రవికుమార్ గారు చూపిస్తారు అనేసన్నారు. ఓకే మేడం అనేసంటే, ఒక్క 10 నిమిషాలు కూడా ఆలోచించలేదండి నేను. ఇప్పుడెవరైనా ఆధార్ కార్డ్ అడిగితే ఎందుకండి? దేనికండి? అది అని అడుగుతారు కొందరు. కానీ ఏంటంటే నేను ఆలోచించలేదు. సరే మేడం ఆధార్ ఐడీ ఎయ్యండి అనేసి ఐడీ యేసుకున్నాం.
ఓకే మేడం అనేసి, మేడం గారు ఇందులో డబ్బు ఎంతమందికి కావాలండి అని అడిగారు. మా వోళ్ళో కొందరు ఆలోచించారు. ఏంటి డబ్బంటే ఎలా వచ్చేత్తది ఏంటి అని. మేడం నాకైతే కావాలి మేడం అనేసి రెండోసారి నేను మళ్ళీ అన్నాను. థాంక్ యూ మేడం అనేసన్నారు. నిజంగా ఆ రోజు భగవంతుడే ఇచ్చాడండి ఆ అవకాశం. లక్షవారం వచ్చారు. నేను బాబా గారిని నమ్ముతాను. నిజంగా భగవంతుడు ఏ రూపులో వస్తాడు అంటే, మా రవి సారు రూపులోని, దేవి మేడం గారి రూపులో వచ్చారండి. నిజంగా కావాలన్నది నిజంగా తథాస్తు అన్నట్టు అలా అనేసి ఎళ్ళిపోయారు. అనేసి నేనింకా తెచ్చుకొని అలోవెరా ఆమ్లా తెచ్చుకొని, పేస్టు, సోపులు కూడా తెచ్చుకోవడం మొదలెట్టి అలా వాడుకుంటూ ఉండగా 6 నెలలు వాడానండి. నాకు నెలలోనే గ్యాస్ట్రిక్ తగ్గింది. ఎంత తగ్గిందంటే ఇన్నాళ్ళు కందిపప్పు గాని ఏం తినడానికి పడేది కాదు. తింటే పెరుగన్నం, లేకపోతే చారన్నం. ఎప్పుడో మామూలు కూరలు తప్ప ఎప్పుడు కూడా బిర్యానీ కానీ అదేం తినేదాన్ని కాదు. పడేది కాదు. బయట చాలా హాస్పిటల్ తిరిగాను. నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయి గ్యాస్ నొప్పి గాని వచ్చిందనుకోండి వారమేసి రోజులు తగ్గేది కాదు. షాప్ కూడా ఎళ్ళేదాన్ని కాదు. మా వోళ్ళందరూ అనేవారు, "గ్యాస్ట్రిక్ నొప్పి అంటున్నావు ఏంటి వారమేసి రోజులుంటదని." మా వదిన గారు కూడా నేనేదో ఎటకారం ఆడుతున్నాననుకోని షాపు సెలవు పెట్టడానికి అలా మా వదినాలు కూడా అనేవారు. "అలా కాదు వదిన నాకు గ్యాస్ నొప్పొత్తే అసలు కండరాల్లోకెళ్ళిపోయి నొప్పి తగ్గేది కాదు. తగ్గదు అసలు" అనేసి నేను మా వదిన గారితో చెప్తే, అలాగే ఈ అలోవెరా ఆమ్లా వాడిన తర్వాత ఎక్సలెంట్‌గా తగ్గిందండి నిజంగా. ఇప్పుడు బిర్యానీ తిన్నా, కందిపప్పు తిన్నా, రోజు కూడా మసాలాదేం తిన్నా సరే చికెను, మటన్ తిన్నా గ్యాస్ట్రిక్ అన్నదే లేదండి. అంత బాగా అలోవెరా ఆమ్లా పనిచేసింది. ఇంత బాగా పనిచేసింది కదా అనేసి నేను ఏం చేశానంటే, మా వదిన ఆళ్ళ పాపకి చిన్న పాపకి కడుపు నొప్పి. ఇందులో వాడిద్దాం వదిన ఎప్పటినుంచో బాగోలేదంటున్నావు కదా పాపకంటే, సరే అనేసి పాపకు కూడా వాడిచ్చారండి. కడుపు నొప్పికి శతావరి మ్యాక్స్, ఐరన్ పోలిక్ ఆమ్లా. బలానికి కూడా ప్రోటీన్ పౌడర్ అది తీసుకుంది. అలా వాడాక వాళ్ళ పెద్ద పాపకి థైరాయిడ్ ఉండేదండి. థైరాయిడ్ అంటే పెళ్ళవ్వక ముందు నుంచి కూడా థైరాయిడ్ ఉండేది. తర్వాత పెళ్ళయ్యాక ఈ థైరాయిడ్ వల్ల కొంచెం పిల్లలు కూడా పుట్టలేదు. లేట్‌గా పుడతారమ్మా థైరాయిడ్ ఉంది కదా! అనేసన్నారు. వాళ్ళు బయటన చాలా హాస్పిటల్ తిరిగారు. తిరిగాక మన దాంట్లోనే ఉన్నాయి కదన్నా వదిన వాడిద్దాము. నాకు తగ్గింది పాపకి చిన్న పాపకి కూడా తగ్గిందంటే, ఇందులో మన ప్రొడక్ట్‌లోనే నోని, శతావరి మ్యాక్స్, ఐరన్ పోలిక్ అవి వాడారండి. వాడాక చక్కగా పీసీఓడి ప్రాబ్లమ్ తగ్గి నాలుగో నెలకి ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిందండి ఆ పాపకి. నిజంగా ఇచ్చిందల్లా కూడా ఎవరెవరికి ఇచ్చామో ఎక్సలెంట్‌గా అందరికీ కూడా చాలా తగ్గింది. తగ్గాక మొన్నే ఆళ్ళకి పాప పుట్టిందండి. చాలా అందంగా ఉంటది. వెస్టేజ్ బేబీ అని చెప్పుకోవచ్చు. అంత బాగా అందంగా ఉంది. అలాగా చాలా మందికిచ్చాను. మా బాబుకి కూడా ఆస్మా ప్రాబ్లమ్ ఉండేదండి. బాబుకి ఆస్మా ప్రాబ్లమ్ ఉంటే నేను వాడాను కదా! బాబుకి వాడితే తప్పేముందని నూని, రెస్పోకేరు, తులసి డ్రాప్సు అవన్నీ వాడిచ్చాను. బాబుకి కూడా ఒక 6 నెలల పాటు వాడిచ్చాక తగ్గింది. ఈళ్ళందరికీ చెప్పడం వల్ల ఏమైందంటే, నేనలా చెప్పుకుంటూ ఎళ్ళిపోయాను. నాకు బిజినెస్ ఉంది. ఇదేమన్నదే తెలీదు. అలా చెప్పడం వల్ల ఏమైందంటే, డిసెంబర్‌లో 8% అయ్యాను. ఇలా మేడం గారు భాగ్యలక్ష్మి మేడం గారప్పుడు పరిచయమయ్యి, "మేడం మీరు ఇలా 8% అయ్యారండి." అంటే 8% అంటే నాకేటో తెలీదు మేడం అంటే, "మీరు ఒకే నెలలో 300 పీవీలు చేశారండి. ముగ్గురితో కొనిపిచ్చారు. 10,000 బిజినెస్ చేశారు" అనేసన్నారు. "ఏమో అండి నాకదంతా తెలీదంటే, "తుని రండి మేడం ఒకసారి మీకు సన్మానం ఉంటది" అనేసన్నారు. ఎందుకంటే నేను డిసెంబర్‌లో ఐడీ యేసుకుంటే జనవరి సీజను. అస్సలు ఖాళీ ఉండేది కాదు. అలా ఉండగా చెప్పడం మట్టికి ఆపేదాన్ని కాదండి. అందరికీ నాకు తెలిసినోళ్ళకి, బట్టలు కుట్టించేవోళ్ళకి, అలానే మా అక్కగారికి కూడా పెద్ద ఆపరేషన్ అయింది గర్భసంచిలో కాయలున్నాయనేసి. మా అక్కగారు కూడా "నువ్వు వాడావు కదా!" కొందరైతే అంటారు, ఏదో అయిపోద్దని మా అక్కగారు కూడా నా మాట ఆలకిచ్చి, ఇందులో కొలెస్ట్రాము, స్పెలినా, ఐరన్ పోలిక్, ఆమ్లా, కాల్షియం కూడా వాడారండి. బయట మందులు వాడితే బాడీకి పడేది కాదు. మొత్తం బీపీ డౌన్ అయిపోయి సెట్ అయ్యేది కాదండి మందులు బయట కెమికల్ వాడడం వల్ల. మన దాంట్లో వాడాక చక్కగా 3 నెలలు వాడారు. వాడాక ఆ మేడం కూడా చాలా తగ్గిందండి. తగ్గాక మా అక్కగారు కూడా వెస్టేజ్‌లో ఐడీ యేసుకొని బిజినెస్ చేస్తూ ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నారండి మా అక్కగారు. అలాగా మా చుట్టుపక్కలందరికీ కూడా మా ఇంకో వదినకి కూడా కడుపులో నొప్పికనిచ్చాను. శతావరి మ్యాక్స్, ఐరన్ పోలిక్, ఆమ్లా ఆ మేడం గారికి కూడా 3 నెలలు వాడారు. చాలా తగ్గింది. నేనిచ్చినోళ్ళందరికీ తగ్గుతుంది కదా! అన్న ఆలోచన అలా నాకు చాలా ఆనందం అనిపిచ్చింది. ఏంటి నేను చేసే పని ఇంత మంచి పనా?
ఆళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం అనిపిచ్చేది. ఇన్ని జాకెట్లు కుట్టాను, ఇన్ని డ్రెస్సులు కుట్టాను, ఇంతమందైనా ఏదో ఒకటి ఇదయ్యేది. ఈళ్ళు ఏంటి ఒక డాక్టర్‌లాగా ఇంత తగ్గిందని చెప్పేసరికి, "నీ వల్ల ఇలాగయిందమ్మా, ఇంత బాగుందమ్మా, ఇంత తగ్గిందని" నాకు చెప్తుంటే చాలా ఆనందం అనిపిచ్చేది. అయినా టైలరింగ్ అంటే ఇష్టం కదండీ! నేను సరేలే వదిన అలా ఇలా అనేసి ఊరుకునేదాన్ని. ఊరుకున్నాక ఒక మేడం గారు ఆళ్ళ పాపకి ఇద్దరు కవల పిల్లలండి. కవల పిల్లలైతే ఒక పాప బాగా పుట్టింది. రెండో పాపకి కాలు, చెయ్య లాగేసినట్టయిపోయింది. ఆ పాపకి పుట్టుకలోనే అలాగ వచ్చేసరికి ఇప్పుడు 12వ సంవత్సరం వచ్చింది. వచ్చాక అసలు ఒక వాటర్ బాటిల్ కూడా పట్టుకునే శక్తి లేదు. ఇలా పట్టుకున్నా ఓపిక ఉండేది కాదు. అలాగే కొంతసేపు నుంచుందనుకోండి స్కూలుకెళ్ళినా పడిపోయేది. పడిపోతే అలాగా ఫీల్డ్‌కని ఎళ్ళినప్పుడు ఒక మేడం గారి ద్వారాగా ఆళ్ళ పాపకి ప్రొడక్ట్ ఇచ్చానండి ఇందులో. క్రిల్ ఆయిల్ ఒకటి, కొలెస్ట్రామ్, ప్రోటీన్ పౌడరు, ఐరన్ పోలిక్ ఆమ్ల ఇచ్చాక ఆ పాప నాలుగో నెల వాడేసరికి చక్కగా చాలా బాగా స్కూలుకెళ్ళడం, తన పని తను చేసుకుంటూ ఉండడం కూడా చాలా నాకు ఆనందం అనిపిచ్చింది. ఆ మేడం గారు అనేవారు ఆళ్ళ అమ్మగారు, "మేడం మా పాపకి వారానికి 3 సార్లు జ్వరం, రొంప, నీరసంగా పడుకొని ఉండేదండి. నేను ఎక్కడికన్నా పనికి కూడా ఎళ్ళడానికి అవ్వేది కాదు. నిజంగా మీరిచ్చిన ప్రొడక్ట్ ఎంత మంచిదండి. మా పాపకు జ్వరం గాని ఏమీ రాలేదు మేడం. మా పాప కూడా తన పని గమ్మున ఏదోటి చేసుకోగలుగుతుంది. నేనేంటి 12వ సంవత్సరం వచ్చింది కదా! ఆ పాప చేసుకోవడానికి కూడా ఓపిక లేదని అంతలా బాధపడేదాన్ని. ఇప్పుడు మా ఇద్దరు పాపలు కలిసి పని చేసుకుంటున్నారండి. నిజంగా ఈ ఈ అవకాశం ఎంత మంచిదండి. నిజంగా నేను కూడా అందరికీ చెప్తానండి. చాలా ప్రొడక్ట్ మంచిదనేసి మా పాపకు తగ్గే వరకు చెప్పనండి అన్న వోలు అందరికీ చెప్పడం మొదలెట్టారు ఆ మేడం కూడాని. ఎందుకంటే ఆళ్ళ పాపకి ఎన్ని సంవత్సరాల నుంచో దగ్గర 3,00,000 దగ్గర ఖర్చు పెట్టారు. కానీ తగ్గలేదు. మన దగ్గర నెలకి 2,500, 3,000 దగ్గర నుంచి 10,000 ఖర్చు పెట్టారండి. 10,000కి ఆళ్ళ పాపలో ఎంత తేడా వచ్చిందని ఆళ్ళ మమ్మీ, డ్యాడీ కూడా చాలా ఆనందంతో నాతో చెప్పడం జరిగింది. మీటింగ్‌కొచ్చి కూడా చెప్పారు. చెప్పాక అలాగని ఏంటంటే ఏప్రిల్‌లో నేను బ్రాంచ్ డైరెక్టర్‌నయ్యానండి. నాకు తెలియకుండానే టీమ్ ద్వారాగా అలా బ్రాంచ్ డైరెక్టర్‌నయ్యాను. మన భాగ్యలక్ష్మి మేడం గారు మట్టికి అలా వదిలేవారు కాదండి నిజంగానే. మనకి అందరూ చెప్తారో చెప్పరో కానీ మన అప్‌లైన్ అన్న వాళ్ళు మనల్ని వదలరండి. ఒక తల్లిదండ్రుల్లాగా ఒక బాధ్యత తీసుకొని నా పిల్లలు సక్సెస్ అవ్వాలి. వాళ్ళకి ఇన్‌కమ్ ఇప్పిత్తే నాకు కూడా బాగుంటాది. వాళ్ళకంటూ లైఫ్ గురించి నేర్పించాలని భాగ్యలక్ష్మి మేడం గారు రాజమండ్రి నుంచి 15 రోజులకి, 10 రోజులకి నా దగ్గరకొచ్చేవారు. టైలరింగ్ షాప్ దగ్గరకొచ్చి, "మేడం మీరు మంచి లీడర్ అండి. మీరు వర్క్ చేయండి" అనేసి వచ్చి 2, 3 గంటలు కూర్చొని, "ఎక్కడికన్నా ఎళ్దామండి. మీకు తెలిసినోళ్ళు చెప్పండి" అనేసి అక్కడి నుంచొచ్చి ఇక్కడికి చెప్పేవారు. "మేడం మీరు అంత దూరం నుంచి వస్తున్నారు కదా! మీకు బోలెడంత ఛార్జీలు అయ్యి అయిపోతాయి" అంటే, "మీకిప్పుడు తెలీదు మేడం. మీకు తర్వాత తెలుస్తది" అనేసి అనేవారు. అలా అనగా ఏమైందంటే, నేనెప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యానో అప్పుడు మన డాక్టర్ గారు మన అప్లైను డాక్టర్ గారు ఉన్నారు కదండీ! టీమ్ సెమినార్ అని మీటింగ్ పెట్టారండి ఒక 6 నెలలు. ఆ ట్రైనింగ్‌కెళ్ళాను నేను. ఆ ట్రైనింగ్‌కెళ్ళడం వల్ల నిజంగా మన డాక్టర్ గారికి చాలా నిజంగా పాదాభివందనాలండి. ఎంత మంచి మీటింగ్ అంటే గ్రేట్ లీడర్‌లందరూ వల్లి సార్ గారు, ఈశ్వర్ సార్ గారు, సైదులు సార్ గారు, అలాగా మన కవిత మేడం గారు ఈళ్ళందరి మీటింగులు ఆలకించాను. ఒకసారి రాజమండ్రి కూడా బూట్ క్యాంప్ వెళ్ళామండి. మంచు తుఫాను. అందరూ కూడా అంత వర్షంతో అవసరమా మీకు మీటింగ్ అనేసంటే, మా వదిన గారు, ఇంకో వదిన గారు, అక్కగారు, నేను కూడాని చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళాం. మీటింగ్‌కెళ్ళాక నాకు లైఫ్ అంటే ఏటో అర్థమైందండి. టైలరింగ్ అంటే ఒకటే జీవితం కాదు. టైలరింగ్ ఎంత వరకుని నా పిల్లలకి ఏమన్నా చేయగలమా? ఏమన్నా కావాల్సింది కొనివ్వగలనా? నాకు నెలకొక 15,000, 18,000 వచ్చేయి. దాంతోనే ఏం చేయగలను? పెద్ద పెద్ద చదువులు చదివిచ్చాలన్నా, ఆళ్ళకేమన్నా కొనాలన్నా, చెయ్యాలన్నా ఆలోచించేదాన్ని. అలాంటిది ఈ మీటింగ్‌కెళ్ళొచ్చాక నిజంగానే వల్లి సారు ఒక పెయింటరండి. ఆ పెయింటింగ్ యేసుకుని అతను ఇంత లైఫ్ మారింది. అలాగే ఈళ్ళందరూ మార్చుకుంటున్నారు కదా! నేను టైలరింగ్ చేస్తే ఎంతవరకు అది నా వరకునే. రేపొద్దున పిల్లలకి ఏమి చేత్తానో లేదో కూడా అన్న ఆలోచన నాకనిపిచ్చింది. ఆ బూట్ క్యాంప్‌కెళ్ళాక 2 రోజులండి రాజమండ్రిలోని బూట్ క్యాంప్ రూ. 1000. నిజంగా జీవితం అంటే ఏంటి? లైఫ్ అంటే ఏంటి? రేపు 3 తరాల సెక్యూరిటీ అంటే ఏంటన్నది తెలిసిందండి నిజంగానే. అలా ఎళ్ళాక అప్పటినుంచిని నేను ప్రతి దానికి మీటింగులకెళ్ళడం వల్ల నేర్చుకున్నానండి.
రా మన భాగ్యలక్ష్మి మేడం గారు వచ్చేవారు. నెలకో 2 సార్లు వచ్చేవారు. వస్తే అలాగా కొంచెం కొంచెం అందరికిని చెప్పడానికెళ్ళేదాన్ని. మేడం వెనకాల చెప్పి ఒక్కోసారి దేవి మేడం గారు వచ్చేవారు. వచ్చాక ఆళ్ళిద్దరిని చూసి నేను నేర్చుకున్నానండి. ఎందుకంటే నెలకొకసారి, 2 సార్లు వత్తే ఇలా టీమ్ అవ్వరు. నేనంటూ ఏదోటి సాధించాలా, నాకంటూ ఒక గెలుపంటూ ఉండాలా అనేసి ఆ మేడం గారి దగ్గర, దేవి మేడం గారి దగ్గర నేర్చుకున్నాను. ఎలా చెప్తున్నారు, ఆళ్ళ మాట విధానం ఎలా ఉంది, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఎవరికేం ప్రొడక్ట్ ఇస్తున్నారనేసి నేర్చుకున్నాను. నేర్చుకోవడం వల్ల నిజంగానే ఆ మేడం గారు ఈసారి నుంచి మీరొచ్చినా రాకపోయినా పర్వాలేదు మేడం. నిజంగా నేను చూసుకుంటాను మేడం అని ఆ మేడం గారు ఉన్నప్పుడు నాకు అప్పటికే ఒక 100 మంది వరకు టీమొచ్చారండి. నిజంగానే. థాంక్ యూ మేడం గారు. అలా ఏంటంటే అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశానండి. టైలరింగ్ చూసుకునేదాన్ని. అలాగే ఇలా టీమ్ వర్క్ కూడా చేసేదాన్ని. అలా చేత్తూ ఏమయ్యానంటే సిల్వర్ డైరెక్టర్‌ని అయ్యానండి. సిల్వర్ డైరెక్టర్ అయ్యాక నా బిజినెస్ ఏం చేశానంటే ఇలాగంటే అవ్వదు. ఎవరు బట్టలు కుట్టకపోయినా మళ్ళీ అక్కడ మాట పడాలి. ఇవన్నీ కూడా టెన్షన్ వరకు నేను చేయలేననేసి షాపు తీసేసానండి. ఇంకేంటంటే లైఫ్ ఎక్కడుందంటే వెస్టేజ్‌లో ఉంది లైఫు. ఎంతవరకు ఎళ్ళినా సరే మనకు 3 తరాల సెక్యూరిటీ ఉంది అనేసి షాప్ కూడా నేను తీసేసి వెస్టేజ్‌లో ఇంక ఫుల్ టైమ్ పెట్టానండి. ఫుల్ టైమ్ పట్టి సిల్వర్ డైరెక్టర్ నుంచి గట్టిగా హార్డ్ వర్క్ చేసాము. నిజంగా మా టీమ్ మా లైఫ్ లైన్ ఉన్నారండి. ఎక్సలెంట్ అయిన లైఫ్ లైన్ అండి నిజంగా. భగవంతుడిచ్చాడు నాకంత గొప్ప వరం. నా లైఫ్ లైన్ నిజంగానే. ఆళ్ళేంటంటే అందరూ కూడా 100 మందిలో 95 మంది లేడీస్ ఉన్నారండి. అందరూ కూడా యాక్టివ్ అయిన పర్సెంట్ అందరూ కూడాను మా లైఫ్ లైను. నిజంగా ఓకే మేడం, అలాగే మేడం. మీటింగ్‌కి ఎళ్దాం మేడం అంటే, ఓకే మేడం వెళ్దాం మేడం. మీటింగ్‌కెళ్తే తెలుస్తది కదా మేడం అనేసి నిజంగా అలాంటి రత్నాల్లాంటి టీమ్‌నిచ్చినందుకు ఆ భగవంతుడికి థాంక్ యూ చెప్తున్నానండి. మా సార్‌లు కూడా ఉన్నారు కొంతమంది ఇందులోని. ఆ సార్‌లు కూడానండి అలాగే మేడం. మనం చేద్దాం మేడం అనేసి ఆ సార్‌లు కూడా సపోర్ట్ వల్ల నిజంగానే నేను 6 నెలల్లో సిల్వర్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ అవ్వలేదండి. డైరెక్ట్‌గా స్టార్ డైరెక్టర్‌నే అయిపోయాను. నా టీమ్ సపోర్ట్ వల్ల, నా లైఫ్ లైన్ వల్ల. నా అప్‌లైన్‌లు ప్రతి మాటకి కూడాని చూడండి మా అప్‌లైను దేవి మేడం గారు, భాగ్యలక్ష్మి మేడం గారు అడుగుతాను. మేడం ఇదేం చేయాలి? ఎలా చెయ్యాలి? అనేసి ప్రతిరోజు నేను ఫోను చేసి అడుగుతాను. ఎంత ఖాళీ లేకపోయినా మేడం ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి అనేసి అడిగితే చక్కగా చెప్తారండి. ఆ మేడం గారు నిజంగా తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి కోపం పడినా మా మన అప్లైన్ మట్టికి కోపం తెచ్చుకోరండి. నిజంగా అదృష్టం. ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. మొన్న ఒక సార్ చెప్పారు. ఆ సార్ చూడండి తండ్రి కొడుకులు ఎంత ప్రేమగా ఉంటారో తల్లి పిల్లలు అంత బంధంగా ఉంటారని ఒక్కోసారి కోపమొచ్చినా నాన్న గాని, అమ్మ గాని తిడతారు. కానీ మన అప్లైన్‌లు ఎప్పుడూ ఒక మాట కాదు ఎంత కోపంలో కూడా ఆళ్ళు ఏమి అని ఇది లేదండి. అంత గొప్ప లీడర్‌లిచ్చినందుకు ఆ భగవంతుడికి థాంక్ యూ చెప్తున్నాను. నిజంగానే. అలా ఏంటంటే 6 నెలల్లోనే పట్టుదలగా చేశానండి. రోజు 4, 5 ఫీల్డ్ వర్క్ చేసేదాన్ని. నా టీము కూడా నిజంగా నా సక్సెస్ కారణం నా టీమండి. వాళ్ళు కూడానే వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. నా ఆరుగురు లీడర్ నా టీమ్ కూడానండి కింద లైఫ్ లైన్ అందరూ కూడా అందరూ యాక్టివ్ అయిన లీడర్‌లు. ఓకే మేడం. యెస్ మేడం. అంతే. ఇంక రెండో మాట అనరు. ఎక్కడికన్నా మీటింగ్‌కెళ్దాం మేడం. మీటింగ్ ఉందంటే మీటింగ్‌కెళ్దాం మేడం. ఓకే మేడం. మా అనకాపల్లిలో మీటింగ్ పెట్టించామంటే వాళ్ళకాళ్ళే ఫోను చేసి చెప్పేస్తారు. మేడం పలానా రోజున మీటింగ్ ఇలాగనేసి. నిజంగా అంత గొప్ప లీడర్‌లని ఇచ్చారండి లైఫ్ లైన్‌లు కూడాని. మనం ఎంత యాక్టివ్‌గా ఉంటామో భగవంతుడు అంత యాక్టివ్ అయిన లీడర్‌లని ఇస్తాడండి. నిజంగా స్టార్ క్వాలిఫై అయ్యి 3 నెలల్లో కూడాని ఇప్పుడు కార్ ఫండ్ తీసుకుంటున్నానండి. నేను టైలరింగ్‌గా చేసుంటే కార్ ఫండ్ వచ్చినండి నేను అక్టోబర్‌లో కార్ తీసుకుంటున్నాను. టాటా అల్ట్రాస్ కారు. నిజంగా మా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేస్తుందండి. మా ఫ్యామిలీ వల్ల, మా పిల్లల వల్ల కూడా నేనింత వెస్టేజ్ చేత్తన్నానంటే, మా బాబాలు కూడా ఐడీలేస్తారు. ఎవరికైనా యాప్ ఎక్కిచ్చాలన్నా, ఎవరికైనా ఏమన్నా చెప్పాలన్నా కూడా మా పిల్లలు చూసుకుంటారండి. మా పిల్లలు కూడా ఫ్యామిలీ కూడా అంత సపోర్ట్ చేస్తున్నారు నిజంగానే. ఎందుకంటే ఎక్కడికన్నా ఫీల్డ్ వర్క్‌కెళ్ళామనుకోండి, ఆళ్ళు వస్తారా? రారా? అన్నది కాదు. మనం చెప్పే విధానం ఎలా ఉంది? అది అది చూస్తారండి నిజంగానే. మనం చిరునవ్వుతో చెప్పామనుకోండి అక్కడ నిజంగా ఏంటి వెస్టేజ్‌లో ఉన్నవాళ్ళు ఇంత ఆనందంగా ఉంటారా? నిజంగా నేను టైలరింగ్ చేస్తే కొంచెం పండగ సీజన్‌లో అది చాలా టెన్షన్ పడిపోయేదాన్ని.
అమ్మో! ఏంటి వర్క్ అవ్వకపోతే ఏమవుతది అది ఇది అని. నిజంగా ఇప్పుడు టెన్షన్ లేదండి నిజంగా. అంత సంతోషం ఎక్కడికెళ్ళినా ఒక డాటర్‌లాగా. ఎంత ఆనందం అంటే నిజంగా ఈ అవకాశం వచ్చినందుకు మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం నిజంగా ఈ వెస్టేజ్‌లో రావడం నేను. అలా ఎక్కడికెళ్ళినా సరే టీమ్ కూడా అలాగే కనెక్ట్ అయ్యారండి. ఒకళ్ళైతే పేస్ట్ వాడారు. ఒక మేడం. పేస్ట్ వాడితే మేడం పేస్ట్ గురించి చాలా చెప్పాననమాట ఇలాగ. పేస్ట్ గురించి చెప్తే, "మేడం పేస్ట్ గురించి ఇంతుంటదా?" అనేసంటే, "నిజం మేడం వాడి చూడండి మేడం మీరు తెలుస్తది" అనేసన్నాను. అలా అన్నాక, "అవునా మేడం" అనేసి వాడారు. వాడాక ఏటంటే పేస్ట్ బావుందనేసి ఇప్పుడు సీఎన్‌సీ ఆఫర్ చేత్తన్నారు. ఇంట్లో ప్రతీదీ కూడా మన వెస్టేజ్‌లోనే వాడుతున్నారు. వాడుతూ కూడా మేడం బిజినెస్ చేత్తన్నారండి. పేస్టే కదా! సబ్బే కదా! అనుకుంటాం. నిజంగా పేస్ట్‌కి ఎంత క్వాలిటీ ఉన్నదన్నది ఆ మేడం గారు చూసారండి. చూసి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. ఆ మేడం గారు ఏంటంటే ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ దగ్గరలో ఉన్నారండి. 2 నెలల్లో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వబోతుంటే చూడండి ఎంత గ్రేట్ నిజంగానే. ఆ! అంతలా ప్రతి దానికి కూడా మీటింగ్ ఉండాలండి. మన అప్లైన్‌లు ఏది చెప్పినా నేనైతే మట్టికి అప్లైన్‌లు ప్రతిరోజు ఫోను చేసి మా మేడం గారు ఆళ్ళకి, "మేడం ఏం చేయమంటారు ఇవాళ? ఏంటి మేడం?" ఇలా అనేసి ప్రతి దానికి అంటే వాళ్ళు ప్రతీదీ తెలుసుకుంటారు కదండీ! మనకేంటంటే ఇంకా కొంచెం కొంచెం తెలీదు కదా! ప్రతిరోజు ఫోను చేసి అడిగామనుకోండి, నిజంగా ఆళ్ళ దీవెనలు కూడా మనకుంటాయి. నేనెక్కడికెళ్ళినా ఫీల్డ్‌కి సక్సెస్సే. మా పెద్ద మేడం గారంటారు రమణమ్మ మేడం గారు. "మేడం ఇయాల ఇక్కడికెళ్తున్నాను మేడం" అంటే, "మేడం మీరెళ్తే తిరుగుండదు మేడం" అని అంటారు. నాకు చాలా ఆనందం అనిపిత్తది. అలాగే ఎళ్ళగానే 8 ఐడీలు, 10 ఐడీలు. ఒక రోజైతే 18 ఐడీలేసాను. నాకే తెలీదు నిజంగానే. అంటే మనం వెళ్ళి మన మంచి సంకల్ప బలంతో ఎళ్ళామనుకోండి, అంత బాగా అవుతది వర్కు. ఎందుకంటే 6 నెలల్లో స్టార్ ఎలాగయ్యి, 3 నెలల్లో క్వాలిఫై ఎలాగయ్యానంటే, అంత హార్డ్ వర్క్ చేశానండి. నవ్వుతూ కూడానే. నిజంగానండి అప్పుడు డబుల్ పీవీ ఆఫర్ పెట్టారు. కానీ నేను 25కే స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యి, మా టీమ్‌లోనే నలుగురు బ్రాంచ్ డైరెక్టర్‌లవ్వారండి. ఒకళ్ళు సిల్వర్ డైరెక్టర్, ఒకళ్ళు గోల్డ్ డైరెక్టర్. దగ్గర 32 మంది 8% అయ్యారండి. చూడండి ఎంత యాక్టివ్ అయిన లీడర్సో మా లైఫ్ లైను. నిజంగా నాతో పాటు నా టీమ్ కూడా సక్సెస్ అయ్యారంటే చూడండి. నిజంగా ఆ నెలలో పోస్టర్‌లు పెట్టడానికి మా మేడం గారు కూడా అనుకున్నారు. చాలా ఆనందపడిపోయారు. అక్కడ 110 మంది వరకు వచ్చేసారు. అంత బాగా వర్క్ చేసామండి. అలా 3 నెలల్లో కూడా హై పీవీతోనే స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యి, ఇప్పుడు కార్ ఫండ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు నెలకి 30,000 వస్తుందండి చక్కగాని. నేను టైలరింగ్ చేసుంటే పొద్దున్నుంచి పొద్దస్తమాను టెన్షను, ఒత్తిడి ఎవరేమంటారో, ఏటన్నది. ఇప్పుడండి హ్యాపీ. ఎక్కడికెళ్ళినా ఎవరు అడిగినోళ్ళుండరు నిజంగానే. టైమింగ్ ఉండదు. బాస్ ఉండరు. మీరు చేయలేదు అని అనరు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే నేను ఈ డిసెంబర్ కల్లా చక్కగా క్రౌన్ డైరెక్టర్ అయ్యి, నెలకి 1,50,000 తీసుకుంటూ, మీ అందరి ఆశీస్సులతో థాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ లీడర్స్. సో, థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ సెషన్ అండి. సో, మీ యొక్క థాంక్ యూ. జర్నీ అనేది మాకు చక్కగా వివరించారు మేడం. సో, 13 సంవత్సరాలు టైలరింగ్‌లో లేనిది వెస్టేజ్‌లో మీకు లభించింది. సో, అంతా కూడా మీ యొక్క యాటిట్యూడ్ అదే విధంగా మనస్తత్వం అండి. సో, మేడం గారు కూడా లీడర్స్ మనం అబ్జర్వ్ చేస్తే గ్యాస్ట్రిక్ ద్వారా మొదట ప్రొడక్ట్ వాడారండి. కనెక్ట్ అయ్యారు. తర్వాత మేడం గారు వచ్చిన రిజల్ట్స్ నంబర్ ఆఫ్ అండి. ఈ సెషన్ ద్వారా చాలా చాలా నేర్చుకోవచ్చండి టెస్టిమనీస్. మనకి గ్యాస్ట్రిక్‌తో పాటు కడుపు నొప్పికి గాని, థైరాయిడ్, ప్రెగ్నెన్సీ, ఆస్తమా, ఓపిక్‌కి ఇలా ఈ టెస్టిమనీస్ వినడం వల్ల మన టీమ్‌లో వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారండి. అదేవిధంగా అప్లైన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారండి. సో, మేడం గారు మనం ఎప్పుడూ చెప్తుంటాం మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలని. సో, మేడం గారు కనెక్ట్ అయింది కూడా తునిలో టీమ్ బిల్డింగ్ సెమినార్ ద్వారా మైండ్ సెట్ అనేది మారిందండి. అదేవిధంగా తర్వాత బూట్ క్యాంప్‌కి వెళ్ళడం ద్వారా వెస్టేజ్‌ని అర్థం చేసుకోవడం జరిగింది. అందులో 3 జనరేషన్ సెక్యూరిటీ అనేది కనెక్ట్ అవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఒక అప్లైన్ ఏ విధంగా ఉండాలి అన్నది మనకి దేవి మేడం, అదేవిధంగా భాగ్యలక్ష్మి మేడం గారు నిరూపించారండి. సో, లాంగ్‌లో ఉన్నా సరే, రాజమండ్రిలో ఉన్నా సరే భాగ్యలక్ష్మి మేడం గారు తన డౌన్ లైన్‌కి బాగా సపోర్ట్ చేశారండి. అదేవిధంగా ఈ సపోర్ట్‌తో మేడం గారికి ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో సిల్వర్ తర్వాత మనకి ఫుల్ టైమ్ రావడం జరిగింది. సో, అయితే అప్లైన్ ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటించారు. అందువల్ల మేడం గారు తక్కువ టైంలోనే
సక్సెస్ అనేది అవ్వడం జరిగింది. అదేవిధంగా మంచి పాయింట్ చెప్పారండి. మనం ప్లాన్ చెప్పే విధానం అనేది మనకు తెలియాలండి. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ప్లాన్ చెప్పమని చెప్పారండి. ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని గుర్తించాలి. మనం ప్రతిరోజు మన అప్‌లైన్‌తో టచ్‌లో ఉంటే సగం బిజినెస్ అనేది అయిపోయినట్టేనండి. సో, సంకల్ప బలం ఉంటే సక్సెస్ అనేది అవుతామని కూడా చెప్పడం జరిగిందండి. ఎక్సలెంట్ మేడం మీ జర్నీ అనేది. సో, మంచి థాంక్ సెషన్ యూ అనేది సార్. ఇచ్చారండి. సో, థాంక్ యూ మేడం. సో, లీడర్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకునే ముందు మన గ్రేట్ లీడర్ మన సార్ ఫీడ్‌బ్యాక్ తీసుకుందామండి రవి సార్‌ది. సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్‌మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం. ఎక్స్ట్రాడినరీ సెషన్ చాలా బాగుంది. థాంక్ యూ సార్. అద్భుతం అద్భుతం. మిమ్మల్ని చూస్తుంటే కమిట్మెంట్ కి ఒక ఎగ్జాంపుల్ అండి మీరు. మీరు థాంక్ ఒక యూ సార్. కమిట్మెంట్ గానీ డెడికేషన్ గానీ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ లో నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతారు. ప్రతి మీటింగ్ కి మీ టీం అటెండ్ చేయిస్తారు. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి ఇదే మెయిన్ ఫార్ములా. అది మీరు గమనించారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టి, చేశారు కాబట్టి ఈరోజు స్టార్ డైరెక్టర్ గా ఒక టైలర్ నుంచి ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. లీడర్స్ ఒక్కసారి మేడం గారు అంతా కూడా విన్నారు కదా. ఎక్స్ట్రాడినరీ. చాలా కమిట్మెంట్ గా ఉంటారు. చాలా కమిటెడ్ గా ఉంటారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. అందుకే మేడం గోల్డ్ అవ్వకుండా డైరెక్ట్ గా స్టార్ అయ్యారు అంటే ఆలోచించండి. అంటే ఎవరైనా సరే చేసే పని పట్ల కమిట్మెంట్ ఉండి డెడికేషన్ ఉంటే సక్సెస్ అవుతారని చెప్పడానికి శ్రీదేవి గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. మీ థాంక్ యూ ఫ్యూచర్ లో సార్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. మీరు ఏదైతే థాంక్ యూ సార్. వెస్టేజ్ లోకి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో 3 జనరేషన్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉంటుంది. త్వరలో మీరు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు ఆల్ట్రోస్ కార్ తీయబోతున్నారు. థాంక్ యూ సార్. నిజంగా చాలా హ్యాపీ అండి. లీడర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేడం గారు టైలరింగ్ అనే దాంట్లోనే ఉండుంటే అసలు కార్ అనే డ్రీమే ఉండదు. ఎందుకు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వమంటాం అంటే ఇలాంటి అద్భుతమైన లీడర్ల వాయిస్ మన టీంకి వినిపించొచ్చండి. మీరు చాలా మంది అడుగుతుంటారు వెస్టేజ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి అండి అని. ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, ఇదే ఫార్ములా. మొన్న ఒక లీడర్ చెప్పారు, ఈ రోజు ఒకరు చెప్పారు, ముందు ఒకరు చెప్పారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అది ఫాలో అయిపోతే ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో దాన్ని ఫాలో అయితే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు. అందరికీ సక్సెస్ రూల్ ఒకటే ఉంటుందండి. సక్సెస్ ఫార్ములా ఒకటే ఉంటుంది. సార్ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీటింగ్లకి టీం ఎక్కువ మందిని అటెండ్ చేయండి. ఈ రోజు అటెండ్ కాకుండా అసలు అనిపిస్తున్నప్పుడు ఇప్పుడు కొంచెం అదే మధ్య మధ్యలో బ్రేక్ అవుతుందండి. ఒక్క నిమిషం. సరే, ఇంకా ఉంది సార్, డిస్టర్బెన్స్ గా ఉంది. ఇటువంటి జర్నీ సక్సెస్ అందరికీ కావాలి అండి. సో అందుకే జూమ్ అందరిని అటెండ్ చేయించమని ఒకటే 10 సార్లు అడుగుతున్నాము. ఇంకా ఈ రోజు కూడా ఇంకా మనకు ఫుల్ఫిల్ అవ్వలేదు. 76 వరకే వచ్చారు. ఇంకా 24 మెంబర్స్ ఇంకా మనకు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ సెషన్కి ఎవరున్నా సరే కొంచెం లీడర్స్ అందరూ కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని 100 మెంబర్స్ని ఫిల్ చేయండి. మన టీం అందరికి ఎక్కువ నాలెడ్జ్ ఇప్పించాలనేటువంటి ఆలోచనతో పనిచేయండి. సో నిజంగా శ్రీదేవి గారు సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా చెప్పారు. ఇంకా మీరు మంచి మంచి జూమ్ మీటింగ్స్ ఇవ్వాలి. ఫ్యూచర్లో మీరు ఒక పెద్ద లీడర్ అవ్వాలి. నెలకి 10 lakhs ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మంచి డ్రీమ్ కారు, డ్రీమ్ హౌస్ అన్ని సూపర్ అండి. మీరు ఒక మాట థాంక్ యూ అన్నారు, సార్. ఇంకా అన్ని నాకు వెస్టేజే అన్నారు. ఇంకా వేరే లైఫ్ ఏం లేదు, వెస్టేజ్. సో వెస్టేజ్ వెస్టేజ్ అని లైఫ్ అనుకుని పనిచేసిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు మేడం. యెస్ సార్. మీరు వెస్టేజ్‌కి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. థాంక్ యూ సో మచ్ అండి. అడిగిన వెంటనే జూమ్ ఇచ్చినందుకు. థాంక్ యూ సో థాంక్ యూ మచ్ అండ్ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఎవరైతే ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. మేడం రమణమ్మ మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే భూపతి సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీదేవి మేడం గారు వెరీ గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు నిజంగా
మీ సెషన్ ఎలా ఉందంటే చిన్న పిల్లోడికి కూర్చోబెట్టి చిన్న చిన్న మాటలు నేర్పుతారు కదండి, అలా బుల్లి బుల్లిగా అనిపించేయండి, చిలక పలుకుల్లాగా. మీ సక్సెస్ జర్నీ చాలా అద్భుతంగా చెప్పారండి. నిజంగా సార్ చెప్పినట్టు మీ మాటల్లో వినయం, విధేయత అన్నీ కనిపిస్తాయండి. మీరు ఎంత నడవడికతో ఉంటారు అనేది మీ మాటలను బట్టే అర్థమవుతుంది. అసలు మీ యొక్క అప్లైన్ ఎవరైతే ఉన్నారో భాగ్యలక్ష్మి మేడం గారు ఉన్నారు. ఆ మేడము ఎవరు పిలిచినా ఆ యొక్క లైఫ్ లైన్‌కి సర్వీస్ ఇవ్వడానికి వెళ్ళిపోతూ ఉండేవారు. నేను చెప్పేదాన్ని, మేడం మీ సైడ్ వాల్యూమ్ కూడా చూసుకోండి మేడం అంటే, చేద్దాం మేడం, అలాగే చేస్తాను మేడం. ఆళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటప్పుడు పిలుస్తున్నారు కదా మేడం, వెళ్ళాలి కదా! వెళ్తే వాళ్ళకి కూడా వర్క్ వస్తది గదండీ! అనేసి రోజు పిలిచినా వెళ్ళిపోయేవారండి. నిజంగా ఆ మేడం ఎలాగైతే వెళ్తున్నారో, ఆమె బాటలో నడిచిన మీరు కూడా ఎవరు పిలిచినా రోజు ఫీల్డ్ వర్క్ వెళ్తారండి. లీడర్స్ ఈరోజు కూడా పాడేరు దగ్గర మాడుగులు వెళ్ళొచ్చారండి మేడము. అసలు ఎక్కడ అనకాపల్లండి, ఎక్కడ లోపలికి వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసుకొని ఇప్పుడొచ్చారండి ఇంటికి. ఆ మాటల్లో అలసట చూస్తున్నారా? మీటింగులు చేసి, చేసి, చేసి వచ్చి అసలు ఒక్క రోజులో 18 ఐడీలు వేయడం అంటే అది ఎంత అద్భుతమైన విషయం లీడర్స్. అంటే ఒక లేడీ కమిట్మెంట్ తీసుకుంటే, ఒక లేడీ కావచ్చు, జెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చండి. వాళ్ళు డిసైడ్ అయ్యారంటే వాళ్ళు అనుకున్నారు కాబట్టి చేస్తున్నారండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటే మేడం వాయిస్ రావట్లేదండి. ఎంతో మంది లీడర్స్ వాయిస్ రావట్లేదు బ్రేక్ అవుతుంది మేడం, వాయిస్ బ్రేక్ అవుతుంది. లీడర్స్ వస్తుందండి. లేదు మేడం, ఇంకా బ్రేక్ అవుతుంది. సో లీడర్స్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. మేడం దేవి మేడం అన్మ్యూట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. గుడ్ మార్నింగ్ morning. సార్, రవి సార్. టీమ్ మెంబర్స్ అందరికీ కూడా, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, నిజంగా అండి ఎక్సలెంట్ లీడర్ అండి. నిజంగా మేడం సెషను మీ వాయిస్ ఒకే సేమ్ అంటే ఇంకా సేమ్, ఇంకా ఎక్కడ పెరగడం కానీ తగ్గడం కానీ లేదండి. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా మీరు ఇందాక ఫోన్ చేసి మేడం ఎలా మేడం అని అంటే చెప్పండి మేడం అన్నాము. కానీ అంటే మిమ్మల్ని ఫస్ట్ టైము నేను అనకాపల్లిలో చూసానండి. నిజంగా అండి ఆ రోజు 4:30 అయిపోయింది నైటు. ఈవినింగ్ 4:30 అయిందండి. ఫుడ్ కూడా లేదు ఆ రోజు నాకు, రవి సార్‌కిని. అంటే రవి సార్ అంటే నా టీమ్, అంటే శ్రీదేవి మేడం వాళ్ళకి డైరెక్ట్ అప్లైనండి. ఫుడ్ కూడా లేదు. అంటే దేవుడు అంటారు కదా, అంటే మన టీమ్ మెంబర్స్ లీడర్స్ అంటారు కదండీ, మనం వర్క్ అనేది హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్‌గా లీడర్స్‌ని దేవుడిస్తాడని. నిజంగా ఆ రోజు చాలా ఆకలేసిందండి 4:30కి. మేడ మీద వీళ్ళ ఓనర్‌కి చెప్పడానికెళ్ళినప్పుడు కిందకొచ్చినప్పుడు లేడీస్ ఇంచుమించు 10-12 మంది మధ్యలో ఉంటారండి లేడీస్. ఆళ్ళ దగ్గర ఇంకా ఎళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఎందుకో ఒక్క క్షణం ఆగి చెప్దాం వీళ్ళకి అని చెప్పి, ఆళ్ళెవ్వరో కూడా నాకు తెలీదండి. పరిచయం కూడా లేదు. కానీ నేనెళ్ళి ఆహ్, మేడమ్స్ మీలో ఎవరికన్నా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది, తీసుకుంటారా? అంటే ఎలా అడగాలో తెలియలేదండి. అంతమందిని చూసేసరికి ఎవరిని అడగాలో తెలీదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారు. కానీ నేను చేస్తా. ఏంటి మేడం నాకు కావాలి మేడం అవకాశం అని చాలా మంది అడిగారు గానీ, శ్రీదేవి మేడం ఒక్కరే అంటారు కదా. మేడం వాయిస్ బ్రేక్ అవుతుందండి. వాయిస్ వస్తుందా సార్ నాది? ఇప్పుడు పర్వాలేదు మేడం, భూపతి మాట్లాడండి. సార్. వాయిస్ ఓకే మేడం, ఓకే ఇప్పుడు అండి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ మేడమ్ బిజినెస్‌లోకొస్తే క్రౌన్ అయిపోతారని ఫస్ట్
మేడం అగైన్ సిగ్నల్ ఉండలేదండి. రవి సార్ని తీసుకెళ్ళమనండి, మంచి లీడరు అని చెప్పి పంపానండి. అంటే నేను దూరంగా ఉండడం వల్ల అవ్వలేదు. అప్పుడు భాగ్య మేడం కసింకోటలో ఉండేవారు కదండి. పంపిన తర్వాత నిజంగా అండి చాలా మంచి హార్డ్ వర్కర్ అండి. నిజంగా ఫీల్డ్ వర్క్ వెళ్తారా, వెళ్ళిన తర్వాత అంటే మనకి 6 లెగ్గలు ఉంటాయి కదండి. ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక లెగ్గకెళ్తారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకో లెగ్గకెళ్తారండి. అంటే 2 ఫీల్డ్‌లు ఎట్ ఏ టైమ్ చేస్తారు. అంటే అక్కడికెళ్ళిన తర్వాత చాలా ఉంటాయండి. అంటే ఒకే రోజు 2 లెగ్గల మీద పని చేస్తారండి మేడం గారు. నిజంగా చాలా అంటే స్టార్టింగ్‌లో ఫీల్డ్‌కెళ్ళి వచ్చిన తర్వాత అలసిపోయారండి ఒకరోజు. అలసిపోతే మేడం మీరు సప్లిమెంట్స్ బాగా వాడండి. మీకు అలసట ఉండదు అని చెప్పిన తర్వాత సప్లిమెంట్స్ వాడతారు. టైంకి ఫీల్డ్‌కెళ్ళిపోతారు. నిజంగా అంటే ఇప్పుడు అంటే నా కళ్ళతో చూసానండి. మేడం వాళ్ళకి ఫీల్డ్ వర్క్ వెళ్తే నేను 3 డేస్, 2 డేస్ వాళ్ళ ఇంటి దగ్గరే స్టే చేసి వాళ్ళకి సర్వీస్ ఇస్తానండి. కానీ ఒకరోజు అంటే వాళ్ళ టీమ్ మెంబర్స్‌కి అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆకలి వేయకపోతే తినం కదా! అలానే అలా టీమ్ మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపించకపోతే ఈ మేడం ఏడ్చేసారండి. "మేడం ఎంత మంచి అవకాశం మేడం. మన లైఫ్ బావుంటది మేడం. ఆ మేడంకి చెప్పండి, ఆ సార్‌కి చెప్పండి. ఆళ్ళు బావుంటారు కదా మేడం." అంటే ఆళ్ళకి అవకాశం వద్దంటే మీరేం చేస్తారు మేడం అంటే, "లేదు మేడం అవకాశం తీసుకోమని మనమే చెప్పాలి మేడం." అంటే నిజంగా టీమ్ మెంబర్స్‌ని సొంత పిల్లల్లాగే చూస్తారండి. నిజంగా చాలా చూసుకుంటారు మేడము. వీళ్ళ టీమ్ కూడా అంతేనండి. మా శ్రీదేవి మేడం టీమ్ ఎంటైర్ టీము నిజంగా వజ్రాలండి. నిజంగా చాలా అంటే ఏదన్నా ఏదన్నా చెప్తే వెంటనే వింటారండి. ప్లాన్ నేర్చుకోండి అంటే నేర్చుకుంటారు. ప్రొడక్ట్ నేర్చుకోండి అంటే నేర్చుకుంటారు. ఈరోజు మీరు మాట్లాడాలి అంటే మాట్లాడేస్తారండి. నిజంగా భాగ్య మేడం పైన ఎలా ఉంటారో కింద ఎంటైర్ టీమ్ అంతా ఒకళ్ళు ఇద్దరని చెప్పలేమండి. భాగ్య మేడం అండర్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్. అంటే యథా రాజా తథా ప్రజ అంటారు కదండీ! రాజు బావుంటే ఆటోమేటిక్‌గా పిల్లలు బావుంటారు. అలానే భాగ్య మేడం మైండ్ సెట్టేనండి అందరిది కూడా. చాలా మంచి లీడర్స్ మొత్తం అందరూ రవి సారు అయితే సార్ ఉండే ఏరియాకి మేడం ఉండే శ్రీదేవి మేడం ఉండే ఏరియాకి చాలా డిస్టెన్స్ అండి. కానీ సార్ ఆ మేడంకి సోప్స్ కావాలంటండి పట్టుకెళ్ళండి అంటే అక్కడి నుంచి ఎళ్లి ఆఫీస్‌కెళ్ళి కొట్టించి మళ్ళీ వచ్చి మేడంకి అందజేసేవారండి. నిజంగా కాళ్ళతోటే. బండి గాని, సైకిల్ గాని వాడేవారు కాదండి. నిజంగా చాలా హార్డ్ వర్కర్ అండి మా రవి సార్ కూడా. నిజంగా ఈరోజు అనకాపల్లిలో నేను ఒకప్పుడు అనుకునేదాన్నండి. అనకాపల్లిలో ఎలాగైనా వన్ డే వర్క్‌షాపులు పెట్టాలని భాగ్య మేడము, నేను ఫీల్డ్ వర్క్‌కెళ్తూ, వస్తూ ఇదే ఫంక్షన్ హాల్‌లో ఎలాగైనా మీటింగులు పెట్టాలని అనుకుంటూ వచ్చేవాళ్ళమండి. నిజంగా ఈరోజు అనకాపల్లిలో మీటింగ్స్ పెడుతున్నామంటే అక్కడున్న టీమ్ మెంబర్స్ అందరి వల్లేనండి అది సాధ్యమవుతుంది మాకు. నిజంగా ఈరోజు మా అప్లయన్స్ అంటే పైనున్న డాక్టర్ గారు గాని, రవి సార్ గాని, రమణమ్మ మేడం గాని, మా టీమ్ మెంబర్స్ అందరి సపోర్ట్‌తో ఈరోజు మేమిలా వెళ్తున్నాము. శ్రీదేవి మేడం మీరు ఏ గోల్ అయితే అనుకున్నారో వితిన్ షార్ట్ పీరియడ్‌లో మీరు అనుకున్న గోల్స్ అన్నీ నెరవేరి మీరు మంచి పొజిషన్‌లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం థ్యాంక్ యూ రమణమ్మ సార్. మేడం సిగ్నల్‌లో వచ్చారా మేడం? రమణమ్మ మేడం. అరుణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ శ్రీదేవి అమ్మ. చాలా చాలా గుడ్ చాలా మార్నింగ్ మేడం. చాలా చాలా వెరీ గుడ్. ఎక్సలెంట్ గా చెప్పావమ్మా. సెషన్ అయితే నువ్వెంత నెమ్మదిగా ఉంటావో మనిషివి. మీ అప్లైనర్ గారు భాగ్యలక్ష్మి గారు ఎంత నెమ్మదిగా ఉంటారో అలాగే శ్రీదేవి మేడం గారు కూడా అంతే నెమ్మదిగా ఉంటూ ఇప్పుడు మన దేవిశ్రీ గారు చెప్పినట్టు మీ టీం అంతా నిబద్ధతతో మీరెలాగో మీ టీం కూడా అంతే అంత చక్కగా వచ్చారు. అంత మంచి టీమ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి
మీరు ఎంత త్వరగా స్టార్ డైరెక్టర్ అవ్వటము, అచీవ్ అవ్వటము, నిజంగా మీరు ఎంత ధైర్యం చేశారంటే అమ్మా, ఒక 20 మంది ఉండి షాపు నడిపిస్తూ టైలరింగ్‌లో అక్కడ కూడా చాలా డబ్బులొస్తాయి. ఒక్కొక్క జాకెట్‌కి 500 అట్లా పైనొస్తాయి. కానీ మీరొక సిల్వర్ అయిన వెంటనే చాలా డేర్ చేసి, ఒక మగవాళ్ళు గూడా చేయలేని పని, చాలా డేరింగ్‌గా అది వదిలేసి మీరు యువతలకొచ్చారు అనేది చాలా చాలా డేరింగు, డాషింగు అంటారు కదా! అంత ధైర్యం ఉంది. మీ మీద మీకు నమ్మకం ఉంది గాబట్టే మీరు దాన్ని వదిలి వచ్చి ఈరోజు దాన్ని నిరూపించుకొని, ఒక కారు అచీవర్‌గా మీరెంత కష్టపడినా గూడా నిజంగా టైలరింగ్‌లో కారనేది ప్రసక్తే లేదు. ఆలోచనే లేదు. అలాంటిది ఇప్పుడు మీరొక వెస్టేజ్ అనే గౌతమ్ బాలి సార్ గారికి మనం అందరం రుణపడి ఉండాలి. వెస్టేజ్ అనే కంపెనీలో మీరొక మెంబర్‌షిప్ అయ్యారు. మీరొక కారు ఓనర్ అయ్యారు. ఇంకా మీరు అనుకున్నయంటే పిల్లల భవిష్యత్తు మంచి మంచి చదువులు చదివిస్తారమ్మా. వాళ్ళకి కూడా ఒక మంచి లైఫ్‌ని కాలరెగరేసుకునే లైఫ్‌ని మేము కూడా ఇలాగా మా అమ్మగారి కష్టార్జితంతో మేమింత గొప్పగా ఎదిగామని వాళ్ళు కూడా మన గౌతమ్ బాలి సార్ నిజంగా సార్‌కి మాట పాదాభివందనాలండి మనలాంటోళ్ళందరికి ఇచ్చినందుకు. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అరుణ మేడం. అలాగే మీరు మంచి మంచి రిజల్ట్ కూడా తీసుకొచ్చారు. సో వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ సో మేడం. ఆల్ ది లేట్ బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. అరుణ మేడం గారు. సో లీడర్స్ అందరూ ఫీల్డ్‌లో ఉన్నట్టున్నారు. సిగ్నల్ లేదండి. మేడం భాగ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మీ సెక్షన్ అనేది మీ యొక్క లైఫ్ జర్నీ అనేది చాలా బాగా చెప్పారు మేడం. ఈ రోజంతా ఫీల్డ్ వర్క్ వెళ్ళి కూడా మళ్ళీ చాలా సహనంగా చాలా ఓపికగా ఎంత నీరసం మీ లోపల ఉన్నా కూడా చాలా యాక్టివ్ గా మళ్ళీ మనకి జూమ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అలాగే మీరు ఎంత పాజిటివ్ గా ఉంటారో నేను మీతో వర్క్ కలిసి చేసినప్పుడు మీరు ఏదన్నా సరే ఓకే మేడం అలాగే మేడం అనేవారు తప్ప ఎప్పుడు ఎందుకు మేడం ఏంటి మేడం అన్న క్వశ్చన్ ఎప్పుడు మీ నోటెంబట కానీ మీ అక్కగారు లక్ష్మీ మేడం గారు నోటెంబట కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు మేడం. అలాగే మీరు ఎలా ఉన్నారో మీకు వచ్చే లైఫ్ లైన్స్ కూడా మీ మాట వినేవాళ్ళు అలాంటి వాళ్ళే మీకు వచ్చారు మేడం. ఎందుకంటే యద్భావం తద్భవతి అంటారు. మనం ఎలా ఉంటాం మన లైఫ్ లైన్స్ కూడా అలాగే ఉంటారని మన అప్లైన్స్ ఎప్పుడు అంటుంటారు కదా మేడం. అలా మీ లైఫ్ లైన్స్ కూడా మీలాంటి గొప్ప వాళ్ళే మేడం. నిజంగా మీరు దొరకడం నిజంగా మాకు చాలా చాలా అదృష్టం మేడం. నిజంగా మీరు మీ అక్కగారు కూడా ఈ రోజు థ్యాంక్ యూ అనకాపల్లి మేడం. అంత టీం వస్తుందంటే మీరు చేసే హార్డ్ వర్క్ మేడం. నిజంగా మిమ్మల్ని చూసైతే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మేడం. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీ ఇంత మంచి లెటర్ మాకు ఇచ్చినందుకు ఆ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మేడం. అలాగే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీరు గ్రౌండ్ డైరెక్టర్ గా 1 లక్ష ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం దేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. హ్యాండ్ రైజ్ చేశారు. సార్ జనార్దనపట్నం సత్యవతి గారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ ఇవ్వండి సార్. ఓకే మేడం. ఓకే. మేడం సత్యవతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. మేడం శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రావణమ్మ మేడం గారికి కూడా గుడ్ మార్నింగ్ అండి. మేడం చాలా 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 ఎంత నీట్గా క్లారిటీగా ఈరోజు జూమ్కి ఎవరైతే యాడ్ అవుతారో ఖచ్చితంగా డిసైడ్ అవ్వాల్సిందే మేడం. మీకులానే థ్యాంక్ యూ చాలా మేడం. బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు మేడం. మీ ప్రొడక్ట్ కోసం కానీ అన్ని ఏ పాయింట్ని కూడా ఇది వదిలేసి పాయింట్ కాకుండా చెప్పారు మేడం.
చాలా బాగా చెప్పారండి. మా టీం వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయ్యారండి. నిజంగా మీ సెషన్ వల్ల వాళ్ళందరూ కూడా చాలా మంచి లీడర్లు అవుతారని నేనైతే అనుకుంటున్నాను మేడం. మీ స్పీచ్ చాలా ఉంది. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు మన సూపర్ అప్లయన్స్ సార్ ఆల్రెడీ మీకు నెలకి 10 lakhs తీసుకుంటారని దీవించేశారండి. ఆల్రెడీ మీకు 10 lakhs వచ్చేద్ది ఇంకా. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రవి నాకు ఇందాక సిగ్నల్ లేదండి. ఓకే లీడర్స్ మాట్లాడొచ్చా గుడ్ మార్నింగ్ సార్? మేడం. భూపతి సార్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇందాక అరుణ మేడం చెప్పినట్టు నిజంగా మేడం టైలరింగ్ ని వదిలి మేడం కంటిన్యూ చేయండి మేడం. మాట్లాడండి. వాయిస్ సార్ వాయిస్ వస్తుందా? వస్తుంది మేడం. ఓకే లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. మన అరుణ మేడం చెప్పినట్టు మేడం నెలకు 30-40 వేలు సంపాదిస్తూ టైలరింగ్ లో వినపడుతుంది మేడం. మాట్లాడండి. దాన్ని వదిలిపెట్టి వస్తుంది పూర్తిగా మేడం. వస్తుంది. వెస్ట్‌కి రావడం చాలా చాలా అద్భుతమైన విషయం అండి. దాన్నే డేరింగ్ అంటారు. అంటే అంత డేరింగ్ చేసి వెస్టీజ్‌ని ఛాలెంజ్‌గా తీసుకొని ప్రతిరోజు ప్రతి క్షణం రాత్రి ఎప్పుడు పడుకుంటారో తెలీదు. తెల్లవారుజామున ఎప్పుడు లెగుస్తారో తెలీదు. అలా టీమ్‌తో పాటు మేడం కలిసి వర్క్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం మేడం. నిజంగా మీ యొక్క హార్డ్ వర్క్‌కి ఖచ్చితంగా నేచర్ సపోర్ట్ చేస్తుంది. చేసింది కాబట్టి ఈరోజు మీకు 6 లైన్స్ కూడా చాలా అద్భుతంగా సెట్ అయ్యి డిసెంబర్‌కి మీరనుకున్నట్టుగా క్రౌన్‌గా 1,50,000 తీసుకొని చక్కటి కార్ తీసుకొని మీ టీమ్‌కి కూడా మరెంతమందికో కార్లు ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి అంటే అనకాపల్లి ఏరియాలో శ్రీదేవి మేడం గారు, అలాగే మీ యొక్క అప్లైన్ అయినటువంటి రవి సారు, ఆ యొక్క అప్లైన్ అయినటువంటి స్టార్ డైరెక్టర్ నాగమణి మేడం గారు, అలాగే లక్ష్మీ మేడం గారు, భాగ్య మేడం గారు మీరందరూ కూడా మహాలక్ష్ములందరూ కూడా చాలా అద్భుతంగా బిజినెస్ చేసి మన టీమ్ ఒక మంచి స్థాయిలో ఉన్నందుకు ఈ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. విష్ యూ వెల్త్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ ది సార్. బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భూపతి సార్. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం గారు. ఈరోజు మంచి సెషన్ అనేది మాకు ఇవ్వడం జరిగిందండి. సో మీరు అనుకున్న గోల్స్ని అన్నీ కూడా డిసెంబర్కి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ లీడర్స్. సో